ప్రైజ్ ది లార్డ్. రెంటిలోని 34వ దినమున దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన ఎలీషా జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. ఎలీషా అనే ఈ మాటకు అర్థం దేవుడే రక్షణ అని. ఎలీషా తండ్రి పేరు షాపాతు. ఈయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. దేవుడు ఏలియాతో నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించమని చెప్పాడు. ఏలియా అందుకు బయలుదేరినప్పుడు ఎలీషా తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు 12వ అరకు తాను తోలుచు ఉన్నాడు. ఏలియా తన దగ్గరకు పోయి తన దుప్పటి అతని మీద వేశాడు. వెంటనే ఎలీషా ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తరువాత తిరిగి వచ్చి నేను వెంబడిస్తానని చెప్పినప్పుడు ఏలియా అలాగే అన్నాడు. అప్పుడు ఎలీషా ఏలియాను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసుకొని వధించి వాటి మాంసమును వాటికి కట్టిన ఆ కాడి కట్టెలతోనే వంట చేసి జనులకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేస్తూ వచ్చాడు. కొన్ని దినములు గడిచాక ఏలియా మరియు ఎలీషా కలిసి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని చెప్పాడు, కాబట్టి నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అన్నాడు. అందుకు ఎలీషా, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పాడు. కాబట్టి వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. బేతేలులో ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఈరోజు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీకు తెలుసా అని అడిగినప్పుడు వారు, నాకు తెలుసు, మీరు ఊరకుంటుడని వారితో చెప్పాను. అదేవిధంగా ఏలియా ఎలీషాతో, యెహోవా నన్ను ఎరుకోకు యొర్దానుకు పొమ్మన్నాడు, నీవు ఇక్కడే ఉండుమని చెప్పాడు. ఎలీషా, నేను నీతో వస్తానని ఏలియాతో వెళ్ళసాగాడు. వారు అలాగూ ప్రయాణం చేస్తూ బేతేలు ఎరికో దాటి యొర్దాను నది వద్దకు వచ్చారు. అక్కడ ప్రవక్తల శిష్యులు 50 మంది దూరం నుండి చూస్తూ ఉన్నప్పుడు ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటిని కొట్టినప్పుడు అది రెండుగా విడిపోయి మధ్యలో పొడినేల ఏర్పడింది. అప్పుడు వారిద్దరూ అందులో నుండి నడిచి వెళ్ళారు. అప్పుడు ఏలియా ఎలీషాతో, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకు ఏమైనా చేయగోరుతున్నావా అని అడిగాడు. అందుకు ఎలీషా, నీకున్న ఆత్మను నా మీదికి 2 అంతలు వచ్చినట్లు దయచేయమని అడిగాడు. అందుకు ఏలియా, నీవు అడిగినది కష్టతరముగా నున్నది. ఒకవేళ నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనిపిస్తే అది జరుగుతుంది, కనిపించకపోతే అది జరగదని చెప్పాడు. ఇద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా అగ్నిరథము అగ్నిగుర్రములు కనబడి వారిద్దరినీ వేరు చేశాయి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణుడయ్యాడు. ఎలీషా, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని అరిచాడు. అంతటి ఏలియా కనబడలేదు. అంతటి ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాడు. ఏలియా తన దుప్పటి పట్టుకొని 2గా చేశాడు. ఎలీషా దాన్ని తీసుకొని తిరుగు ప్రయాణమై యొర్దాను నది వద్దకు వచ్చి ఏలియా వస్త్రమును తీసుకొని దిగి కొట్టినప్పుడు నది 2గా విడిపోయింది. ఎలీషా అందులో నుండి నడిచి వెళ్ళాడు. అయితే ఎరుకో నుండి ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నదనుకొని అతని యొద్దకు వచ్చి సాష్టాంగపడ్డారు. ఆ తరువాత ఆ పట్టణవాసులు ఎలీషా వద్దకు వచ్చి, ఈ నేల మంచిదే, నీరు మాత్రం మంచిది కాదు, అందువల్ల ఈ నేల కూడా నిస్సారంగా ఉంది అన్నారు. అప్పుడు ఎలీషా వారితో కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి అని చెప్పాడు. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఏటి యొద్దకు తీసుకొని పోయి, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీటి నుండి నీళ్లు బాగు చేసి ఉన్నాను, భూమి కూడా సారవంతంగా ఉంటుంది అన్నాడు. ఈ విధంగా ఎలీషా ఎన్నో అద్భుతాలు చేశాడు. బోడివాడ అని అపహసించిన బాలురను ఎలుగుబంట్లు చీల్చుట, ప్రవక్త భార్య యొద్ద నూనెతో అప్పు తీర్చటం,
షూనేమీయురాలి కుమారుని బ్రతికించటం, అలాగే ఇలా ఎన్నో అద్భుతాలు. ఇంకను నయమాను కుష్ఠవ్యాధిని నయం చేయటం, వెర్రి ద్రాక్ష తీగల విషపు కూరను బాగు చేయటం, 20 రొట్టెలను క్రొత్త గోధుమ పనులతో 100 మందికి ఆహారం పెట్టటం, గేహజీని అతని సంతతిని కుష్ఠరోగంతో శపించటం, మునిగిపోయిన గొడ్డలిని ఒక కొమ్ము వేసి తేలినట్లు చేయటం, పలుమార్లు సిరియన్ల దాడి నుండి ఇశ్రాయేలీయులను కాపాడటం, ఇలాంటివి. సిరియా రాజు ఎలీషా వలనే ఇశ్రాయేలీయులు బడుతున్నారన్న సంగతి విని అతని చంపడానికి ముట్టడి వేస్తాడు. అది చూసిన ఎలీషా ప్రార్థించగా అతని కన్నులు తెరవబడి చంపడానికి ముట్టడిస్తాడు. అది చూసిన ఎలీషా సేవకుడు సంగతి వివరించగా ఎలీషా ప్రార్థించగా అతని కన్నులు తెరవబడి ఆ పర్వతం చుట్టూ అగ్నిగుర్రములు రథములు కనిపిస్తాయి. మరలా యెహోవాను ప్రార్థింపగా సిరియన్ల దండు అంధులైన వారిని షోమ్రోనులోనున్న ఇశ్రాయేలీయుల రాజుకు అప్పగించి వారికి భోజనం పెట్టించి పంపిస్తాడు. మరి ఒక మారు సిరియా రాజు బెన్హదదు ముట్టడి వేయగా ఆహారం కొరత ఏర్పడింది. ఇశ్రాయేలీయుల రాజు ఒక స్త్రీ ద్వారా తమ పిల్లల్ని వండుకొని తింటున్న సంగతి విని ఏం చేయాలో తోచక దైవజనుడైన ఎలీషాను చంపాలని ఒక వ్యక్తిని ఎలీషా వద్దకు పంపాడు. ఎలీషా శిష్యులు అతన్ని లోనికి వెళ్ళనివ్వలేదు. ఎలీషా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు 1 రూపాయికి సన్నని మానిక పిండి, 1 రూపాయికి 2 మానికలు ఎవలు అమ్మబడతాయని చెప్పాడు. కానీ ఒక అధిపతి అలా జరగదు అని దానికి ఎలీషా, నీవు అది చూస్తావు కానీ తినవు అని అన్నాడు. అతడు చెప్పినట్లుగానే రథములు గుర్రములు శబ్దములు విని సిరియన్లు పారిపోగా 4 కుష్ఠరోగులు వారి యొద్దనున్న ఆహారం అమ్మబడింది. కుష్ఠరోగులు చూసి ఆ సంగతి, వారి పారిపోయిన సంగతి రాజుకు తెలియజేస్తారు. అప్పుడు అది ఎలీషా చెప్పినట్లుగానే అమ్మబడుతుంది. ఆ అధిపతికి మాత్రం జనులు త్రొక్కిసలాటలో పడి నలిగి చనిపోతాడు. ఇలా ఎలీషా చెప్పినట్లు జరిగింది. తరువాత సిరియన్ రాజు బెన్హదదు అస్వస్థతకు గురవగా హజాయేలు అనే అధిపతిని ఎలీషా వద్దకు పంపగా ఎలీషా అతని రోగం నయమవుతుంది కానీ అతడు మరణిస్తాడు. అతనికి బదులుగా నీవు రాజువవుతావని హజాయేలుతో అన్నారు. ఎలీషా చెప్పినట్లు జరిగింది. యెహోయాజు అనే ఇశ్రాయేలీయుల రాజు సిరియన్లకు భయపడి ఎలీషా వద్దకు వెళ్ళగా ఎలీషా మరణకరమైన రోగంతో బాధపడుతూ ఉంటాడు. అయినా సరే రాజు ధనుస్సును తీసి తూర్పు వైపు కిటికీలో నుండి బాణమును వేయమని చెప్పి ఇది యెహోవా రక్షణ బాణమని అంటాడు. తరువాత నీవు ఆఫీబులో వారిని హతం చేసెదవు. నీ చేతిలో ఉన్న బాణమును నేలకు కొట్టమనగా అతడు 3 సార్లు మాత్రమే కొట్టినందుకు 3 సార్లు మాత్రమే వారిని ఓడించదు అని చెప్తాడు. ఎలీషా చెప్పినట్లే అతడు 3 సార్లు మాత్రమే వారిని జయించగలుగుతాడు. ఆ తర్వాత ఎలీషా చనిపోయాడు. 1 సంవత్సరం దాటిన తర్వాత మోయాబీయులు దండెత్తి వస్తారు. అప్పుడు ఒక వ్యక్తిని మోయాబీయులను చూసి భయపడి ఎలీషా సమాధిలో విడిచి పారిపోతారు కొంతమంది జనులు. ఎలీషా శరీరమునకు తగిలిన శవం సజీవుడై లేస్తాడు. ప్రియులారా, దేవునికి సాధ్యమైనది ఏదీ లేదు. ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తిని దేవుడు ఒక సాధనంగా ప్రవక్తగా వాడుకున్నాడు. ఏలియా ఆరోహణం అవటం ఎలీషా ఒక్కడే కనులారా చూశాడు. అంతమంది శిష్యులు ఉన్నా సరే అతను ఒక్కడే ఏలియా కొనుక్కోపట్టడం చూశాడు. దేవుని పిలుపుని అందుకొని తన వారికి అందరినీ వదులుకున్న ఏలియా కంటే ఎక్కువ అద్భుతములు చేశాడు. అతడు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఆయన మృతదేహం ద్వారా అద్భుతం జరిగింది. తన జీవితంలో ఎప్పుడూ ధనాన్ని ఆశించలేదు. రాజులకు కూడా భయపడకుండా దేవుని వాక్కుని నిర్భయంగా ప్రకటించాడు. మరి మనము కూడా ఎలీషా వలె దేవునికి సాధనంగా మారదామా? ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, ఎలీషా వలె మేమెవరికీ భయపడకుండా నీ సువార్తను బోధించుటకు మాకు శక్తినివ్వండి దేవా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.